నాది ముందులూరు అండి, బంటిమిల్లి మండలం సార్. బంటిమిల్లి మండలం ముందులూరు స్వామి వాళ్ళ కలెక్టర్ గారు చెప్పుకుందామని వచ్చాను సార్. అక్కరంగా వరి పంట ఉన్నారు వేసించి ఆయన బంటిమిల్లి ఎంఆర్ఓ గారు, గ్రామ సర్వే అతను దాసు, మండల సర్వే అతను దాసు గారు, మళ్ళీ గ్రామ సర్వే అతను ప్రకాషి, మళ్ళీ పంచాయతీ సెక్రటరీ భర్త గారు, మళ్ళీ సిఐ గారు, బంటిమిల్లి ఎస్ఐ గారు, కుర్తివిని ఎస్ఐ గారు, వీళ్ళందరూ వచ్చి నా పొలాన్ని దంతం చేసి చిమ్మిడి దిమ్మలు కడుతున్నారు సార్. నా సొంత ల్యాండ్లో సార్. వాళ్ళ నెంబర్ ఏమో 90/8 అన్నారు సార్, నాదేమో 90/10 సార్. ఈ 30 ఎకరాల 16 సెంటుల్లో కూడా మ్యాప్ తీస్తే కలెక్టర్ గారు సార్ మ్యాప్ తీయమన్నాడు సార్, బాలేదు సార్. ఆ మ్యాప్లో సార్ వాళ్ళ పొలం రాలేదు సార్. 98 అన్నది నెంబర్ లేదండి, వాళ్ళ పంచాయతీ అన్న నెంబర్ లేదండి సార్. 30 ఎకరాల 16 సెంటుల్లో కూడా మాది 16 సెంట్లు ఏదేదో నెంబర్ చూపిస్తున్నాయి రైతు పొలం, కానీ వాళ్ళ పంచాయతీ నెంబర్ చూపిస్తాలే సార్. వాళ్ళు ఇదే అని నాలంటి ఒంటరిగాడిది తీసుకుని వాళ్ళు ఇట్టా దొరకడానికి ఇది 4వ సార్. ఇవాళ వచ్చి సిమ్మిడి దిమ్మలతో వేసేస్తున్నారు సార్. మా పెద్ద కలెక్టర్ గారు చాలా చెబుదామని వచ్చాను సార్. ఆయన లేరు సార్, ఎక్కడో నాగాలంక ఎక్కడో మీటింగ్కి వెళ్ళారు సార్. అక్కడేమో నా పొలం వాళ్ళు దంతం చేస్తున్నారు సార్. ఈ బంటిమిల్లి ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అందరూ నా పొలాన్ని ఊరి పొలాన్ని దంతం చేసి దిమ్మలేసేస్తున్నారు సార్. అయ్యో ఏంటని బతిమల్ల నా భార్య బిడ్డలు కూడా ఆగలేదు సార్. ఇది దిమ్మలు పీకితే మళ్ళీ సిఐ గారు కూడా అన్నాడు కేసు కడతాం సార్, మీ మీద కేసు కడతాం, ఒకవేళ దిమ్మలు కానీ పీకుతారేమో, పీకమాకుండా అట్లా ఉన్నాయండి, మీరు పంచాయతీ హ్యాండర్ చేయకపోతే మళ్ళీ మీ మీద కేసు కడతామని ఎంఆర్ఓ గారు, సిఐ గారు, బంటిమిల్లి ఎస్ఐ గారు వీళ్ళు బెదిరిస్తున్నారు సార్. ఈ ఏరబాబు అన్న అతను ముందులూరు టీడీపీ కార్యకర్త అని, మండలం కార్యకర్త అని అతను. ఈ ఏరబాబు ఆనందపేట రౌడీలు కూడా వేసుకొచ్చి నన్ను చాలాసార్లు బ్యాక్గ్రౌండ్ నీ పిల్లల్ని చంపుతాను, నిన్ను చంపుతాను, ఇట్టాగ లోగడ మీ చెల్లిని ఇట్టాగ చంపేశాం, చీకిని పెట్టి చంపేశాం, ఈ మీ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తా, ఆ ఆస్తి మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, మీ చెల్లి చచ్చిపోయిన ఆస్తి అంతా మాకు ఇచ్చేయండి, మీరు చెల్లి సంపాదించిన ఆస్తి అంతా మాకేముండ, మీ చెల్లి పేరు ఉన్నది. మాది మొత్తం నలుగురి మీద మనిషికి 3 ఎకరాల పైన ఉండదు సార్. మా తాతలు మా నాన్న సంపాదించిన ఆస్తులండి. అతనికి ఏరబాబుకి నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి 100 మందినైనా నా మాటే గెలుస్తుంది ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు అందరూ అతిగారు పట్టి నాదే, నేను ఏ పని చేసినా చలామణి అవుద్దని ఈ ఎంఆర్ఓ గారును, ఈ సిఐ గారును, ఈ ఎస్ఐ గారును, మండల ఎండి గారంట, పంచాయతీకి సంబంధించిన ఎండి గారంట, వీళ్ళందరూ అండి వచ్చేసి నా చెరువు కొలుచుకుని ఎడకొట్టేస్తున్నారు. వాళ్ళ చెరువు అని వాళ్ళ నెంబర్ లేదని దండం పెట్టిన ఏంటంటయ్యా. ఇప్పుడు నేను వచ్చాను కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చి, కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సార్ నిర్మన్నా, నేను కాదు ఆర్టీ గారు సార్ అని వెళ్ళిపోయాడు సార్. ఆయన పెద్ద కలెక్టర్ గారు లేరు, నా భార్య ఎవరో పట్టించుకున్నా లేరు సార్. ఎప్పటికైనా ఈ రెవెన్యూ వాళ్ళు, బంటిమిల్లి రెవెన్యూ వాళ్ళు, ఈ ముందులూరు ఏరబాబు కార్యకర్త అన్న అతనితోనే నా సాగు, నా బిడ్డల సాగు, మా కుటుంబ సమస్య అంతా వాళ్ళ చేతుల్లోనే మమ్మల్ని చంపేస్తారు సార్. ఆ కాగితం రాసి పెద్ద కలెక్టర్ గారు పెట్టాను, ఎస్పీ గారికి పెట్టాను. నేను రాసి నా సాగు కారణం ఈ రెవెన్యూ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు అని కూడా రాత్రి పెట్టాను సార్. చూసి కూడా కొలత మాత్రం ఆపమని ఎస్పీ గారి దగ్గర ఉండే అతను కానిస్టేబుల్ ఎవరో ఫోన్ చేసి పొద్దున్న మా ఆవిడకి చెప్పానండి, కొలత ఆగదు, ఎవరు ఆర్డర్ ఇచ్చారంటే ఫలానా ఆర్డర్ అని చెప్తారు సార్. ఇది ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, కర్నూలు కోర్టు అంటున్నారు. కర్నూలు కోర్టులో లేదు సార్, ఇది లేదు, నాకు ఉందని కాపీ ఇమ్మన్నాడు సార్, నేను అక్కడ కోర్టులో ఉందని. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటమే కానీ సార్ సరైన ప్రూఫ్లు నాకు ఇవ్వలేదు సార్. నాకు వీళ్ళు కొలిసేటప్పుడు నోటీస్ కూడా ఇవ్వలేదు సార్. నేను మా పొలాన్ని మొత్తానికి సిత్తు కట్టానండి, బ్యాంకే లోన్ కూడా తెచ్చుకున్నాను. దీనివల్ల ఇన్ఛార్జీ కూడా పడింది, తహసీల్ లోన్ లోన్ ఇచ్చారు. ఇన్ఛార్జీ అంటే ఏదైనా పొలాలు పోతే కూడా వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు సార్. నాకు బ్యాంకీలో కూడా లోన్లు కూడా ఇచ్చారు సార్. మా చెల్లి తెచ్చుకున్న సార్, మా చెల్లి చచ్చిపోగానే ఎంత సంవత్సరం వచ్చారు, అడగలేని తప్పించేశారు, రాదన్నారు వెళ్తే లోను. అప్పుడు మట్టి వీళ్ళ చుట్టూరు, ఎంఆర్ గారు ఆఫీస్ చుట్టూరు, ఈ కలెక్టర్ గారు ఆఫీస్ చుట్టూరు తిరుగుతూనే ఉన్నాం సార్. నా భార్య, నా బిడ్డలో, మా అన్నయ్య, నా బామ్మర్తులు కూడా మేము తిరుగుతూనే ఉన్నాం సార్. ఇక్కడ ఏమి న్యాయం జరుగుతుంది. ఆర్టీ గారు అడిగితే ఒక 2 నెలలు పోయినా కాపాడు అన్నారు సార్. కొత్త అతన సాంబశివరావు గారు సార్, కొత్త అతను కలెక్టర్ గారు ఒకసారి వెరిఫై చేసి ఎవరిది భూమి అంటే వెరిఫై చేశారండి. ఎన్నాలంటే 1 సంవత్సరం వరకు సార్, ఇది సంవత్సరం ఏమని చెప్పాడు సార్ కలెక్టర్ గారు, బాలేజ్ సార్ గారు. ఎంఆర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఎంఆర్ గారి దగ్గర కాగిత ఫోన్ చంద్ర గారు, నీది మామూలుగా ఏమీ రాదు, నీది అది పంచాయతీ ల్యాండ్ అంటున్నారని, నాకేమన్నా లంచం ఇస్తాను, నేను లంచం ఇచ్చుకోలేను అన్న. లంచం ఇచ్చుకోకపోతే నీ భూమి నీకు రాదు, ఇది చాలా పంచాయతీకి వెళ్ళిపోతుంది. కాగిత ఫోన్ చంద్రరావు గారండి.
గ్రామ సర్వేతన మండల సర్వేతన దాసు గారు, గ్రామ సర్వేతన ప్రకాషి, భర్త ఇయ్యారావు గారేమో ఇప్పుడు ఫస్ట్ చింతన్న, మరి ఇప్పుడు ఎవరో కొత్త అతను వచ్చాడండి, నాకు తెలియదు పేర్లని. వీళ్ళందరూ కూడా ఇట్లా తిరిగి ముందులూరు సచివాలయానికి ఎన్నిసార్లు తిరిగానో నాకే లెక్క తెలియదు సార్. బంటిమిల్లి ఎంఆర్ఓ గారు ఆఫీస్ చుట్టుకెళ్తే ఆ ఎస్ఐ కాగిత ఫోన్చంద్ర ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయిన, మళ్ళీ అర్జున్ అతను ఎంఆర్ఓ గారు వచ్చారు సార్. ఆయన ఆఫీస్ చుట్టూ నా చుట్టూ తిరిగావా, నువ్వు ఆ చెరువు పంచాయతీ కాదన్నావంటే నీ మీద నీ కుటుంబం మీద ఎస్ఐ కేసు కడతాను అన్నాడండి. ఇక నాకు భయం వేసి నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర పరిగెత్తుకొచ్చాను సార్. నిన్న అన్నాడు సార్ ఆ మాట, నిన్న అన్నాడు సార్ ఆయన, ఎస్ఐ కేసు కడతాను అన్నాడు సార్.